హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతోని సత్యనారాయణ గారు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ మనతోని ఉన్నారు బిఎస్సి ఎస్ఎంఈ అదే ఎస్ఎంఈ ఐపీఓలు 15,000 కదా 15,000 కదా అని అప్లై చేస్తారు. ఎన్ఎస్సి ఎస్ఎంఈ అదే ఎస్ఎంఈ ఐపీఓలో లాట్ 2,000 ఉంటుంది కాబట్టి ఇవి ఎక్కడ ట్రేడ్ అవుతాయి సార్? ఇవి 1,30,000 1,20,000 కనుక కొన్ని బిజినెస్ పరంగా కొన్ని సందేహాలు ఉన్నాయి, అవి సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. సార్ చూస్తే కనుక బిఎస్సి ఎస్ఎంఈ ఎన్ఎస్సి ఎస్ఎంఈ ఇవి ఎక్కడ ట్రేడ్ అవుతాయి సార్? ఇవి ఓకే, ఇప్పుడు జనరల్గా ఒకప్పుడు ఈ పెద్ద పెద్ద ఇష్యూలు కాబట్టి బిఎస్సి ఎన్ఎస్సి ఎక్స్చేంజ్లలో ట్రేడ్ అవుతాయి. అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇప్పుడు ఈ ఎస్ఎంఈలు వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న ఈక్విటీలు ఏవైతే ఉన్నాయో అవి మెయిన్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ కావు. బిఎస్సి ఎస్ఎంఈ ఉంటుంది, ఎన్ఎస్సి ఎస్ఎంఈ. చిన్న అయితేనో బిఎస్సి ఎస్ఎంఈలో, ఇంకొంచెం అయితే ఎన్ఎస్సి ఎస్ఎంఈ అని 2 వెబ్సైట్లు ఉంటాయి వేరే. ఎన్ఎస్సి ఎస్ఎంఈ మనం ఏం చేయాలి, గూగుల్కి వెళ్ళి ఎన్ఎస్సి ఎస్ఎంఈ అని క్లిక్ చేయాలి. అంటే ఎన్ఎస్సి ఎస్ఎంఈలో ఏవేవైతే ట్రేడ్ అవుతాయో, ఏవేవైతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందో ఎన్ఎస్సి ఎస్ఎంఈలో ఉంటాయి. బిఎస్సి ఎస్ఎంఈ క్లిక్ చేస్తే, అంటే గూగుల్కి వెళ్ళి బిఎస్సి ఎస్ఎంఈ అని టైప్ చేస్తే, సెర్చ్ చేస్తే బిఎస్సి ఎస్ఎంఈలోకి వెళ్తాం. అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన ఏమేమి కంపెనీలు ఉన్నాయి, ఏమేమి ట్రేడ్ అవుతున్నాయి, అవన్నీ బిఎస్సి ఎస్ఎంఈలు ఉంటాయి. ఇక మనం ఏం చూడాలి, ఈ ఎస్ఎంఈలన్నీ కూడా బిఎస్సి ఎస్ఎంఈ, ఎన్ఎస్సి ఎస్ఎంఈ తర్వాత ఇవి కొంచెం రేట్లు పెరుగుతాయి. ఈ ఎస్ఎంఈ నుంచి కొంచెం ఎక్కువ అయిపోతాయి. అంటే దీంట్లో 3 రకాలు: స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్. స్మాల్ క్యాప్ అంటే చిన్న కంపెనీ, మిడ్ క్యాప్ అంటే కొంచెం మీడియం క్యాప్, లార్జ్ క్యాప్ అంటే పెద్ద కంపెనీలు. ఎన్ఎస్సి బిఎస్సీలు అన్నీ కూడా మిడ్ క్యాప్ ఉంటాయి, లార్జ్ క్యాప్ ఉంటాయి, స్మాల్ క్యాప్ కూడా ఉంటాయి. ఈ స్మాల్ క్యాప్ కంటే కూడా తక్కువ ఉన్నటువంటివి ఎస్ఎంఈలు. ఈ ఎస్ఎంఈలు ఏవైతే ఉన్నాయో ఈ ఎస్ఎంఈలు బిఎస్సీలు ఉంటాయి, ఎన్ఎస్సీలు ఉంటాయి. తర్వాత ఇప్పుడు ట్రేడ్ అవుతూ ఉంటాయి. కొంచెం కొన్నాళ్ళు అయిపోయినాక మళ్ళీ మెయిన్ ప్లాట్ఫామ్లోకి మైగ్రేషన్ అవుతాయి. మైగ్రేషన్ అంటే ఏంది, ముందు ఎస్ఎంఈలో ట్రేడ్ అవుతుంటాయి, కొన్నాళ్ళు అయిపోయినాక ధర పెరుగుతూ ఉంటే దాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. అంటే ఏంది, ఫస్ట్లో ఇచ్చిన రేట్కి తర్వాత రేట్లు పెరుగుతున్నా కొద్దీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటంటే షేర్ ప్రైసు ఎన్ని షేర్స్ ఉన్నాయి ఇంటూ వచ్చేది మార్కెట్ క్యాప్. సింపుల్గా దాన్ని నెట్వర్త్ కూడా అంటారు. అంటే ఏంది, కంపెనీ యొక్క నెట్వర్త్. ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏదైతే పెరగటం మొదలు పెడుతుందో అప్పుడు ఏం చేస్తారంటే ఈ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ నుంచి ఎస్ఎంఈ నుంచి మైగ్రేషన్ చేసి పెద్ద మన మామూలు ఎక్స్చేంజ్లోకి, మామూలు వెబ్సైట్లోకి, అంటే ఏంది బిఎస్సి ప్లాట్ఫామ్లోకి వెళ్తుంది. బిఎస్సి ఎస్ఎంఈ మళ్ళీ సేమ్ ఎన్ఎస్సి ఎస్ఎంఈ. అయితే కొన్ని షేర్లు, కొన్ని కంపెనీలు ముందు ఎస్ఎంఈలో ట్రేడ్ అవుతాయి, తర్వాత మైగ్రేషన్ అవుతాయి. మన పని ఏంటిది, ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఉందో చూసుకొని మనం అప్లై చేసి అలాట్మెంట్ వచ్చినాక అప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కొన్నాళ్ళకి ఇది మైగ్రేషన్ అవుతుంది బిఎస్సి ఎస్ఎంఈ. అందుకని ఈ బిఎస్సి ఎస్ఎంఈ ఏవైతే ఉన్నాయో ఈ చిత్తూర్గఢ్లోనే అప్లై చేసేటప్పుడే మనకు సెపరేట్ చూపిస్తాయి. అక్కడ చిత్తూర్గఢ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఐపీఓ, ఎస్ఎంఈ ఐపీఓ 2 ఉంటాయి పక్క పక్కన. మనం ఏం చూడాలి, ఐపీఓ క్లిక్ చేయాలి, ఎస్ఎంఈ ఐపీఓ క్లిక్ చేయాలి. ఐపీఓ అంటేనో పెద్ద కంపెనీలు, మినిమం అమౌంట్ 15,000 లోపే ఉంటుంది. 14,700, 14,800, 15,000 ఉంటుంది. ఎస్ఎంఈ ఐపీఓలకి పెద్ద మొత్తం ఉంటుంది. 1,20,000, 1,30,000 మినిమం అమౌంటే. అయితే ఎక్కువ శాతం ఇన్వెస్టర్లు ఇక్కడే చూస్తారు. 15,000 కదా 15,000 కదా అని అప్లై చేస్తారు. అయ్యో అలాట్మెంట్ రావు. ఒకవేళ వచ్చినా 15,000కి పెద్దగా రావు. అంటే పెట్టుబడి 15,000 కదా నీది. అదే ఎస్ఎంఈ ఐపీఓలు మంచి పైసలు వస్తాయి. ఎందుకంటే 1,20,000, 1,30,000, 1,00,000 పైన ఇన్వెస్ట్ చేస్తే లాట్ ఉంటుంది. 2,000, 3,000, 1,500 లాట్ ఉంటుంది. ఏదైనా లాటే. ఇప్పుడు ఐపీఓ అయిన లాటే, ఎస్ఎంఈ ఐపీఓ అయినా లాటే. లాట్ అంటే ఏంటి, మినిమం క్వాంటిటీ ఇంత ఉండాలి అని ఒక లాట్ ఉంటుంది. ఎస్ఎంఈ ఐపీఓలో అయితే 2,000, 1,500 అట్లా లాట్ ఉంటుంది.
పెద్ద ఐపీఓలు అయితే 40, 50, 90, 100 అంతే ఉంటుంది లాట్. ఈ 90, 100 అంటే 15,000 క్యాపిటల్ కాబట్టి పెద్దగా రావు. అంటే అలాట్మెంట్ రావు. అలాట్మెంట్ వచ్చినా కానీ డబల్ అయినా కూడా నీకు పెద్దగా ఉండదు. అదే ఎస్ఎంఈ ఐపీఓలో లాట్ 2,000 ఉంటుంది కాబట్టి 1,30,000, 1,20,000 కనుక అప్లై చేస్తే మంచి పైసలు అలాట్మెంట్ వస్తే మంచి పైసలు వస్తాయి. ఎట్లా 1,30,000 క్యాపిటల్ వన్ టైం అయినా కానీ 1,30,000 ఇచ్చేస్తుంది. ఏది ఎస్ఎంఈలో ఐపీఓలో. కానీ ఎస్ఎంఈ ఐపీఓలు అంతకుముందు అంతగా ఆదరణ లేదు. ఈ మధ్య కాలంలో మార్కెట్ ఎప్పుడైతే బాగా పెరగటం మొదలుపెట్టిందో ఎస్ఎంఈ ఐపీఓలు మామూలు రెస్పాన్స్ లేదు. ఎందుకోసం అంటే ఇది గ్రోత్ ఉండబోయేటటువంటి కంపెనీలు అని అర్థం. ఐపీఓలు అంటేనూ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండి సంపాదిస్తూ ఉండి కంపెనీలు పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నటువంటివి ఐపీఓలు. ఎస్ఎంఈలు ఏంది, ఇప్పుడిప్పుడే గ్రోత్ అవ్వబోతున్న కంపెనీలు అనమాట. పేరులోనే ఉంది ఎస్ఎంఈ అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్. ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్నా అని చెప్పటం. అయితే అతనికి ఫండ్స్ కావాలి కాబట్టి మన దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొని చేస్తూ ఉంటాడు అనమాట. ఇది జనరల్గా ఎస్ఎంఈ ఐపీఓల గురించి సింపుల్గా. అయితే మనం ఏం చూడాలి, బిఎస్సి ఎస్ఎంఈ ఐపీఓ, ఎన్ఎస్సి ఎస్ఎంఈ అక్కడే చూపిస్తుంది. ఎస్ఎంఈ ఐపీఓ క్లిక్ చేయగానే అది ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుందా, బిఎస్సిలో ట్రేడ్ అవుతుందా. ఎన్ఎస్సి ఎస్ఎంఈ అన్నాడు అనుకోండి, ఎన్ఎస్సి ఎస్ఎంఈలో ట్రేడ్ అవుతుంది అది. బిఎస్సి ఎస్ఎంఈ అంటే బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎస్ఎంఈలో ట్రేడ్ అవుతుంది. మనం అదొకటి చూసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. 1కి 2 సార్లు పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని రాసుకొని చెక్ చేయాలి. ఇది సింపుల్గా ఈ దీనికి మళ్ళీ ఇంకా ఇదే వీటి మీద ఇంకొక ఎపిసోడ్లో మనం మళ్ళీ చెప్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.